మంచిది. మరి సమయంలో లక్ష్మి గారి యొక్క మనవడు అలాగే ప్రశాంతి వారి కుమారుడు అభిలాష్ ఆ చిన్న కార్యక్రమం ఉంది. అభిలాష్ చేస్తాడు చిన్న కార్యక్రమం. దానికి సమయాన్ని ఇద్దాం. ఒక 4 నిమిషాల కార్యక్రమం ఇది. దానికి సమయాన్ని ఇద్దాం. మరి కుమారుడు చెప్తాడు. ఓకే. అంత్యకాలంలో ఆయన చిత్తంలో ఉన్న తన సేవకుల్ని పిలిచి తన బిడ్డల్ని కాపాడుకోవాలని నిరంతరం మా బావ కోసము ఆలోచిస్తున్న పరలోక తండ్రికి ముందుగా నా వందనములు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టడానికి కృప చూపించారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం కోసం తెలుసుకుందాం. ఆయుష్కాలం అనగా ఒక మనిషి భూమి మీద పుట్టి ఎంతకాలం అయిందో చెప్పేదే వయసు. ప్రారంభ రోజుల్లో దేవుడు సుమారు 5 సంవత్సరం ఆయుష్కాలం ఇచ్చాడు. ఆదమానవుడైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అతని కుమారుడైన సేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఇలా నవకాలానికి వచ్చేసరికి దేవతల హృదయం నచ్చుకుని ఎంత భారతీయం మాట్లాడినారండి. చూడండి, సందర్భంలో ఆదికాండం 6వ వచనం మళ్ళీ చెప్తున్నానండి. ఆదికాండం 6వ వచనం భూమి నల్లం చేసినందుకు సంతాపం పొందుతున్నాను అంటున్నారని మన తండ్రి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఆయన సంతోషపడడం మానేసి ఆయన దుఃఖాన్ని మిలిగిస్తున్నామండి. అందుకే దేవుడు నల్ల ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకు తగ్గించేశారు. ఇంకా మోషే గారు మాట్లాడుతూ దేవా మన దినములు 70 సంవత్సరం అంటున్నారండి. అధిక బలం ఉండే అలా 80 సంవత్సరం అంటున్నారండి. ఇలా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యాకోబు గారు మాట్లాడుతూ ఇంతలోనే కనపడి అంతలోనే మైమైపోవు ఆవుల వంటి వారు అంటున్నారండి. కనుక మనకి ఇవ్వబడిన తక్కువ ఆయుష్కాలంలో ఎక్కువ దేవుడు పనిచేసి దేవలోకాన్ని చేరుకోవాలి. మరి అలా చేరుకోవాలంటే ఈ భూమిని మనం ఏం చేయాలి? పౌలుగా చెప్తున్నారండి. చూద్దామమ్మా ఈ సందర్భంలో. ఎఫ్సీ పత్రిక 5:17 వచనం మళ్ళీ చెప్తున్నానండి. ఎఫ్సీ పత్రిక 5:17 వచనం దినములు చద్దవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. చాలామంది మాట్లాడుతూ టైంపాస్ లే బ్రదర్, ఈజ్ దిస్ టైంపాస్ అంటూ వింటున్నాం. అప్పుడు వారందరూ ఎవరన్నమాట? జానులు కారు, అజ్ఞానులు. దేవుడి సమయాన్ని పోనీకని చెప్తే మనం మాత్రం దేవుడి సమయాన్ని పాస్ చేస్తున్నాం. దేవుడి సమయాన్ని వృధా చేయకూడదు. టైమ్ ఇస్ ప్రీషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్ అని చెప్పడమే కాకుండా అంతే జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. యేసుక్రీస్తు వారు తన జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చిన కాలంలోనే తన పని అంతా పూర్తి చేసి దేవుడు మహిమపరిచారు. దేవుడికి మన ద్వారా మహిమ రావాలంటే ఖచ్చితంగా మనకి ఇచ్చిన పనిని నెరవేర్చాలి. పని ఎక్కువగా ఉంటే కాలం సరిపోదు. అలాంటప్పుడు ఇంకా దాన్ని వృధా చేయొచ్చా? చేయకూడదు. దేవుడి సమయాన్ని వృధా చేయకూడదు. టైమ్ ఇస్ ప్రీషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఆఖరి కఫారు కూడా తన కాలం కొంచెమే అని తెలుసుకుని ఎవరిని మింగుతున్నామని వెతుకుతూ తిరుగుతున్నారు. ప్రకృతిలో ప్రతిదీ దాని కాలాన్ని తెలుసుకుంటుంది. ఎతొచ్చి సమయం విలువ తెలుసుకోలేని వారం సమయించిన దేవుణ్ణి మహింపరిచిన వారం మనమే ఉంది. దేవుడు ఆలోచనను గుర్తెరిగి ఆయన మహింపరిచేవారిగా మనమందరం ఉండాలి.
అదే మన నుండి తండ్రి దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు మనం అందరం వాక్యం ద్వారా దేవుడు మహింపరచాలని ఆత్మీయ తండ్రి అయిన శ్రీపాలయ్య గారు కోరుకుంటున్నారు. అలుపెరుగని యోధుల్లా ఏళ్ళ అభిషేకం కలిగి తరువాత తొలగించి యుద్ధబాటు జరిగిస్తూ పునాలు బాగు చేస్తూ ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణలుగా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలని దృఢ సంకల్పంతో నిశ్చయంతో సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ కష్ట నష్టాలు ఎన్నో వృద్ధులను జయించి జయశాలుగా దేవుడు తరపున సత్య సంబంధ పరిచయలలో క్రీస్తు సామ్రాజ్య రసారథిగా ఉన్న ఆత్మీయ తండ్రికైన శ్రీపాలయ్య గారికి మనం కూడా సహకారాలుగా ఉంది దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకుందామండి. థ్యాంక్ యూ. ఓకే. అభిలాష చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చక్కటి సందేశాన్ని అభిలాష ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. ఓకే, మంచిది, చాలా సంతోషం.